హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా ఫ్రెండ్ కొత్త మారియమ్మ గుడిలో పొంగల్ పెట్టాలనుకుంది. సో ముందుగా మేము ఇక్కడికి వచ్చి మొత్తం మారియమ్మని రెడీ చేస్తున్నాం. ఇప్పుడు కట్లు పొయ్యి వెలిగించడానికి కట్లు పెట్టి వెలిగించాను పొయ్యి. సో పొగ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే రాళ్ళు కొంచెం కిందికి ఉన్నాయి. చూడండి ఎండ ఎలా మండుతుందో. ఆ కోడికి చూడండి తల ఎలా ఉందో. సో కట్టెలు పెట్టాను, మండుతుంది. పొయ్యి చాలా కిందికి ఉండడం వల్ల పొగ చాలా వచ్చింది. సో పొయ్యికి మళ్ళీ రాయిలు అనేది పెట్టి మళ్ళీ ఇది పెట్టామన్నమాట. సో చూడండి బాగా అయితే మండుతుంది. చూడండి ఎంత బాగా మండుకుంటుందో. ఏలకులు ఇవి అందరికీ తెలుసు కదా. పొంగ అయితే వచ్చేసింది లాస్ట్కి. సో చాలా కష్టపడ్డాం అన్నమాట. ఒక్కరని కాదు, అందరూ ఒక్కో పని చేసుకున్నాము. ఫుల్లో మంట చూడండి ఎంత బాగా వెలుగుతుందో. ఇక్కడ మా ఫ్రెండ్ గుడికి బొట్లంతా పెట్టింది, బాగా రెడీ చేసింది దేవుణ్ణి అయితే. చూడండి చింత చెట్టు అయితే నేను చిన్నప్పటి నుంచి దానికి ముందు నుంచి ఉంది. మా తాతల కాలం నాటి చింత చెట్టు అన్నమాట. చూడండి. సో ఇక లాస్ట్కి ఏమైందంటే మేము రైస్ పెట్టేటప్పుడే ఎక్కువ రైస్ పెట్టేశాను. అందువల్ల ఈ పాత్ర అనేది చిన్నదైపోయి రైస్ అనేది ఎక్కువ అయిపోయింది. చూడండి ఇదే మా మారియమ్మ గుడి. సో గేట్ చూపిస్తున్నాను ఏంటి అనుకోవద్దు, పైన యాక్చువల్లీ మామిడి మండలు చెక్కుతున్నాను నేను పైన. సో చూస్తున్నారు కదా, ఇదే మా కొత్త మారియమ్మ గుడి. చూడండి మా ఫ్రెండ్ చూడండి ఎంత బాగా రెడీ చేసిందో దేవుణ్ణి. చూడ ముచ్చటగా ఉంది కదా. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇది అమ్మవారి చెల్లెలు అంటారు. గడపలకి పసుపు కుంకుమ పెట్టి దేవుణ్ణి బాగా రెడీ చేసింది. కొత్త మారియమ్మ గుడి ఇది. వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు. చూడండి పాత్రలు కడుగుతుంది మా ఫ్రెండ్. గుడిలో కర్పూరం వెలిగిస్తాం కదా అవి. సో ఇక్కడ బెల్లమన్నం చేస్తున్నాం మేము, పరమాన్నం అంటారు కదా అది. చూడండి పాత్ర అయితే చిన్నదైపోయలేదు, అంటే నాకు తెలియకుండా బియ్యం ఎక్కువ వేసాను అన్నమాట. అందువల్లే ఇలా అయింది. చూడండి ఎంత పెద్ద చెట్టు. లాస్ట్కి రైస్ అయితే ఇలా అయింది. ఇక దించేసి దేవుడికి నైవేద్యం పెట్టాము. మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. సో కొత్త గుడి కూడా కడుతున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ వీడియో కూడా చేస్తాను గుడి కట్టిన తర్వాత. సో గేట్స్ అవన్నీ పెట్టేశారు, ఇంకా కొంచెం రెడీ చేయాలి మా గుడిని కొత్తదాన్ని. అందరూ హారతి తీసుకోండి ఫ్రెండ్స్. సో చాలా బాగుంది అయితే. ఇవాళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకే చోట పూజలు చేసుకొని ఇక వంట చేసుకొని అక్కడే తిన్నాము. చాలా రోజుల తర్వాత ఇలా తిన్నాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అంతా ఒకే చోటు ఉంటే. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి బాగా అల్లరి చేశారనమాట. సో చూడండి లాస్ట్ ప్రసాదం ఇలా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు మేము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.